మీరు కూడా చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ రాత్రికాల ధ్యానములో మీరే నాతో ఉండి మీ వాక్యమును అర్థం చేసుకునే జ్ఞానం, మీ వాక్యమును అర్థం చేసుకునే ఆలోచన, మీ వాక్యమును అర్థం చేసుకునే నాయనా మీ జ్ఞానమును మాకు దయచేయండి అని మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, మీ కృపగలిగిన నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ రాత్రికాల సమయములో, ఈ ధ్యానములో, ఈ దిన ధ్యానములో మీరు మాతో పాటు ఉండి మీరే మమ్మలను నడిపించమని మీ సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో నీ దాసుని మీ సిలువ చాటున మరుగుపరిచి మేలైన వర్తమానమును మాకు వినిపింపచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిన ధ్యానమంతటిలో మీ సన్నిధిని మాతో ఉంచి బలపరిచి నడిపించమని, ఉన్నతమైన ఉద్దేశాలు కలిగిన ఈ వాక్యాన్ని మేము వింటూ ఉండగా అర్థం చేసుకునే జ్ఞానం మా అందరికీ ప్రసాదించమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ చెప్పండి ఆమేన్. అందరూ చెప్పండి గట్టిగా ఆమేన్. ప్రియమైన వారులారా, ఆమోసు గ్రంథాన్ని సుదీర్ఘంగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నిన్నటి రోజున చెదరిపోయినటువంటి ఆ యొక్క మనుష్యులు లేదా గుంపులు, దేవుడు వారితో మాట్లాడి ఏమేమి వారి విషయంలో ఆలోచన కలిగి ఉన్నాడో, ఆయన కోపాన్ని లేదా తండ్రి అయిన దేవుని కోపాన్ని, తండ్రి అయిన దేవుని బాధను, తండ్రి అయిన దేవుని ఉద్దేశాన్ని, తండ్రి అయిన దేవుని సంకల్పాన్ని లేదా ఆయన ఉగ్రతను మనము ప్రతిదినము కూడా వింటూ ఉన్నాం. మీలో చాలామందికి ఒక చిన్న ఆలోచన కలగవచ్చు. ఫలానా వాళ్ళు చెబుతుంటే వినాలనిపిస్తుంది, ఫలానా వాళ్ళు చెబుతుంటే ఆ మాటలు బాగుంటాయి, ఫలానా వాళ్ళు చెబుతుంటే వినే కొద్దీ వినాలనిపిస్తుంది అని అంటుంటారు. ప్రియమైన వాళ్ళరా, నిజమే, వినే కొద్దీ వినాలనిపించేది చెప్పేవాళ్ళని బట్టి కాదు, ఎవరిని బట్టి అండి? వినేవాళ్ళలో ఉంటుంది. చెప్పేవాళ్ళు చెబుతారు, దేవుని ఆత్మ నడిపింపు ఒక్కొక్కరికి ఒకలాగుంటుంది. కానీ లోబడే మనస్సు లేదా అంగీకరించే మనస్సు, ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఏదో ఒకటి వినాలి, ఏదో ఒకటి అలవర్చుకోవాలి వాక్యంలో అనే ఒక చిన్న మనస్సు ఆలోచన అది ఉంటే చక్కగా దేవుని వాక్యంని మనస్సులకు అర్థమవుతుంది. ప్రియమైన వారులారా, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ చెప్పేవి ప్రాస్పరిటీ మెసేజెస్, అనగా సమృద్ధి కలిగేవి, ఆశీర్వాదం కలిగేవి. ఈ సందేశాలు నొప్పి కలిగించవు, బాధ కలిగించవు, ఏ విధమైనటువంటి కష్టాన్ని కలిగించవు. అవి ప్రాస్పరిటీ మెసేజెస్. ఎప్పుడు ఆశీర్వాదం, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నీకు సమృద్ధినిస్తాడు, దేవుడు నీకు సంతృప్తినిస్తాడు, ఆయన నీకు క్షేమాన్ని ఇస్తాడు, దేవుడు అవన్నీ ఇస్తాడు అని చెబుతారు. అవే మనము వింటాం, నిజమే. కానీ ప్రియమైన వారులారా, ప్రతిరోజు విత్తబడుతున్నటువంటి సందేశం, ప్రతిరోజు విత్తబడుతున్న సందేశం ఇట్స్ ప్రాస్పరిటీ మెసేజెస్. అయితే వినండి, ఈ సందేశాలు కూడా మీకు ఆశీర్వాదాన్ని కలగటానికే, ఈ సందేశాలు కూడా మీకు దీవెన కలగటానికే, ఈ సందేశాలు కూడా మీ కుటుంబానికి ప్రాస్పరిటీ అనగా సమృద్ధి, సాఫల్యత, సఫలత ఇవి కలగటానికే, ఇవి మీకు కలగటానికే
అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం. నిన్నటి రోజున కూడా మనము ధ్యానం చేసుకున్నటువంటి ఆలోచనలో చాలా విషయాలు ప్రాస్పరిటీవే. అయితే ఏమిటి? నీకు ఆశీర్వాదం కలగటానికి నీవు కోపాన్ని తగ్గించుకుంటే అది ఆశీర్వాదం. నీకు ఆశీర్వాదం కలగటానికి నిబంధన, దేవునితో నిబంధన నీవు మరల రెన్యూవల్ చేసుకోగలిగితే అది ఆశీర్వాదం. ఇవన్నీ ఆశీర్వాదమే. ప్రియమైన వారులారా, అంగీకరించే మనస్సు, లోబడే మనస్సు నీకు కలగగలిగితే ప్రతి సందేశము కూడా ఆశీర్వాదకరమే. ఎవరు ఏ సేవకుడు చెప్పినా అది ప్రాస్పరిటీ మెసేజెస్. ప్రియమైన వారులారా, మీరు గమనించాలి, జాగ్రత్తగా వినాలి. అందుకనే ప్రతి మాట ఆశీర్వాదమే. చాలా మంది వారి సొంత సంఘాలలో ఉన్న సేవకుల యొక్క వాక్యాలు స్టేటస్లో పెట్టరు, కానీ ఫలానా వాళ్ళు లేదా ఫలానా ఆలోచనలు, కొంతమంది వేరే వేరే సేవకుల యొక్క ఆలోచనలు వారు పెడుతూ ఉంటారు. వినండి ప్రియమైన వారులారా, దేవుని వాక్యం ప్రతి సందేశం నీకు ప్రాస్పరిటీ అనగా నీకు సమృద్ధిని, నీకు సాఫల్యతను, నీకు క్షేమాన్ని, నీకు ప్రతి విధమైనటువంటి సంకల్పాన్ని నెరవేర్చే సమృద్ధిని ప్రతి సందేశం నీకు అనుగ్రహించబడుతుంది. వినండి. అయితే ప్రియమైన వారులారా, ఈరోజు మనము మరికొన్ని విషయాలు దేవుని యొక్క ఆలోచనలో నుండి, లేదా మన కుటుంబాలు దీవించబడటానికి, లేదా మన కుటుంబాలు ఆశీర్వదించబడటానికి మరికొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. నిన్నటి రోజున ఆమోసు గ్రంథము 1-2-3 అధ్యాయాలు మనము దేవుని యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఇశ్రాయేలీల ప్రజలు ఎలా ఉన్నారు, మనము ఏమండి, ఒక మాట నేను ఎక్కువగా చెబుతూ ఉన్నాను, వినే ప్రతి వాక్యంలో నువ్వెక్కడ ఉన్నావో నీవు ఆలోచన చేయాలి. వినే ప్రతి వాక్యంలో నీవు ఏ పొజిషన్లో ఉన్నావో నీవు గమనించుకోగలిగితే, వినే ప్రతి సందేశంలో నీవు ఏ స్థలంలో ఏ స్థాయిలో ఉన్నావో నీవు ఆలోచన చేసుకోగలిగితే అది నీకు ఆశీర్వాదం. ఏదో విని వెళ్ళిపోయే వారిగా కాకుండా, ప్రియమైన వారులారా, కొంచెమైనా పట్టించుకోవాలి వాక్యాన్ని, కొంచెమైనా గ్రహించుకోవాలి వాక్యాన్ని, కొంచెమైనా ఆత్మీయ ఆలోచనలో ఉండాలి వాక్యం గురించి. అప్పుడే వాక్యము ఫలాభివృద్ధిని అందుతుంది. అప్పుడే మన జీవితాలలో వాక్యము సమృద్ధిని కలిగింపజేస్తుంది. ఆమోసును గురించిన మరికొన్ని విషయాలు, లేదా ఆమోసు గ్రంథంలో మరికొన్ని దేవుని ఆలోచనలు మనము ధ్యానం చేసుకుందాం. రండి, 5వ అధ్యాయంలోనికి మనం వెళదాం. 5వ అధ్యాయంలోనికి చదువుకుందాం. ఇశ్రాయేలు వారులారా, మిమ్మలను గూర్చి నేనెత్తు ఈ మాట, ఆ యంగలార్పు మాట ఆలకించుడి. కన్యక అయిన ఇశ్రాయేలు కూలిపోయెను, ఆమె మరెన్నటికి లేవదు, లేవనెత్తువాడు ఒకడును లేడు. ఆమె భుజము మీదే భూమి మీద పడవేయబడి ఉన్నది. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు వారిలో 1000 మంది అయి బయలు వెళ్ళిన పట్టణస్థులలో 100 మంది తప్పించుకొని వత్తురు. 100 మంది అయిన బయలు వెళ్ళిన పట్టణస్థులలో 10 మంది తప్పించుకొని వత్తురు. ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. ఏమండి, ఆమోసుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, లేదా ఆమోసుకి ఆ మనుషుల యొక్క పరిస్థితులు చూపిస్తూ ఉన్నాడు. ఆమోసు ప్రవక్తకి, ఇదిగో ఆమోసు, ఈ యొక్క మోయాబీలు ఇలాగ ఉన్నారు, ఇశ్రాయేలీలు ఇలాగున్నారు, ఇదిగో ఆ గాజా ఇలాగుంది అని వాళ్ళందరి గురించి ఆమోసుకి చూపిస్తూ ఉన్నాడు దేవుడు. ఇక్కడికి వచ్చాక 5వ అధ్యాయంలో మనం చదువుతున్నాము కదా,
ఇదిగో ఆమోసు, ఇశ్రాయేలు ఏమాత్రము లేకుండా పడిపోయింది, లేవనెత్తువాడు ఒక్కడును లేడట. చెప్పండి మాట, లేవనెత్తువాడు ఎవడును లేడు. అంటే ఈ మాటకి మీరు ఏమర్థం చేసుకుంటున్నారు? లేవనెత్తువాడు ఒక్కడును లేడు అని అంటే, వినండి ప్రియమైన వారులారా, అందరూ పడిపోయారు, అందరూ పడిపోయారు, అందరూ పడిపోయిన వారిగా ఉన్నారు. అందరూ పడిపోయిన వారిగా ఉంటే లేవనెత్తే వాళ్ళు ఇంకెవరు? ప్రోత్సహించే వాళ్ళు ఎవరు? ఏమండి, పడిపోతే బలపరిచే వాళ్ళు ఎవరు లేరు అక్కడ. అందరూ పడిపోయి, అందరూ చెడిపోయి, అందరూ దేవునికి దూరంగానే జీవిస్తూ ఉన్నారు. ఈ మాట వింటున్నారా? ఈ మాట ఆమోసుకి చూపిస్తున్నాడు. ఇదిగో యెరూషలేము, ఇశ్రాయేలుని నేను ఒక పవిత్రమైన కన్యకగా నేను చేస్తే ఇది నాన్న లేపేవాడు లేడు. ఏమండి మాట వినండి, లేపేవాడు లేడు, తనకు తానుగా కూడా లేవలేకపోతుంది. ఇశ్రాయేలు జనాంగం లేదంటే ఈ యూదా ప్రజలు పడిపోయారు, వాడిగా లేవలేకపోతున్నారు, వాడిని లేపేవాళ్ళు కూడా ఎవరునూ లేరు. ఎంత విచారమైనది. అందుకనే నేను ప్రతిసారి జ్ఞాపకం చేస్తూ ఉన్న మాట ఏమిటో తెలుసా? నీవైనా సరే నమ్మకంగా ఉండగలిగితే నీ నమ్మకాన్ని బట్టి దేవుడు నిండారుగా నిన్ను ఆశీర్వదించువాడై ఉన్నాడు. అందుకే ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకోనండి, యెహోవాను ఆశ్రయించండి, యెహోవాను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుతారు. యెహోవాను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుతారు. యెహోవాను ఆశ్రయించుట వలన మీరు ఆశీర్వదించబడతారు. ఇట్స్ ప్రాస్పరిటీ. ఈ రాత్రి ప్రేమతో మనవి చేస్తున్నాను ప్రియమైన వారులారా, అందరూ పడిపోయిన వారుగా ఉంటే లేవదీసేవాడు ఎవరండి? ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేసుకోవాలి. మొన్న ఒక స్నేహితుడు, అంటే మీకు జస్ట్ ఫర్ చేంజ్ కోసం ఈ మాట చెబుతూ ఉన్నాను. నా ఫ్రెండ్స్ అందరూ కూడా కొంతమంది త్రాగేవాళ్ళే. వాళ్ళు ఒక చోటుకు వెళ్ళారట, ఆడు చెప్తున్నాడు, నన్ను అందరూ అదే పనిలో ఉన్నారా, నేనే తీసుకోలేదు. కారణం ఏంటంటే వాళ్ళందరినీ తీసుకెళ్ళటానికి నేనైనా కానీ ఏం చేయాలా, మానేయాలని నేనే మానేసి తాగి తప్పదాగి పడిపోయిన వాళ్ళందరినీ ఆ కారులో వేసుకొని నేనే తీసుకొచ్చానురా. అలాంటి అంటే మా క్లాస్మేట్స్ అందరి గురించి మాట్లాడుతూ వాళ్ళందరూ చెప్పుకున్న మాట. ప్రియమైన వాళ్ళరా, నేను అందుకే చెప్తూ ఉన్నా, అంటే అది ఎగ్జాంపుల్గా తీసుకుంటారని కాదు నా ఉద్దేశం, మీకు అర్థమవటం కొరకు మాత్రమే ప్రస్తావించిన సందర్భం అది. వినండి ప్రియమైన వాళ్ళరా, కుటుంబంలో ఒకరైనా ప్రార్థన చేయగలిగిన వారు, కుటుంబంలో ఒకరైనా నమ్మకంగా ఉండగలిగిన వారు, అంటే కుటుంబానికి ఒకడుంటే సరిపోద్ది అని కాదు నా ఉద్దేశం. ఆ ఒక్కళ్ళైనా పడిపోకుండా ఉండగలిగితే ఉన్న కుటుంబమైన లేపటానికి వాళ్ళు ఉంటారని నా ఉద్దేశం. ఈరోజు నేను ప్రేమతో మనవి చేస్తున్నాను, ఈ మాట మీరు గమనించాలి ప్రియమైన వాళ్ళారా. ఆలోచన చేతులు ముందుకు వెళదాం. మరి చాలా విషయాలు ఉన్నాయి కానీ చదువుకుందాం. చూడండి ప్రియమైన వాళ్ళారా, 9వ వచనాన్ని మనం చదువుకుందాం. 9వ వచనం, ఆయన పేరు యెహోవా, బలాఢ్యుల మీదకి ఆయన నాశనము తెప్పించగా దుర్గములు పాడగును. అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగపట్టుదురు. ఏమండి మాట వింటున్నారా? బుద్ధి చెప్పే వారి మీద జనులు ఏం చేస్తున్నారట? పగపట్టినటువంటి మనుషులట. మా ఓడికి నువ్వు కొడతావా? మా ఓడిని నువ్వు మా ఓడి మీద చేయటానికి నీకెంత ధైర్యం? తప్పు చేస్తే నేను ఒక్క మాట పిల్లల గురించి లేదా ఎక్కడైనా మెచ్యూర్ ఫంక్షన్స్లో కానీ బర్త్డే ఫంక్షన్స్లో కానీ నేను ఒక మాట ఎక్కువగా నేను ప్రస్తావిస్తూ ఉంటాను. మన పిల్లల్ని మనం సరి చేసుకోకపోతే, మన పిల్లల్ని మనం చక్కబరుచుకోకపోతే, మన పిల్లలకి మనం బుద్ధి చెప్పకపోతే బయటోడు బుద్ధి చెప్తే నువ్వు ఒప్పుకుంటావా?
నా కొడుకు అలాగే చేస్తాడు, నీకేమిటి? ఓ తల్లి అలాగే పెంచింది ఓ కొడుకుని. ప్రియమైన వారులారా, ఓ తల్లి కొడుకుని అలాగే పెంచింది. ఇదేనా చదవలేడు, ఏ పనికి వెళ్ళలేడు, ఏ విధమైన రాబడి సంబంధమైన ఉపయోగకరమైనది ఏమీ చేయలేడు. ప్రియమైన వారులారా, బండి మీద స్టైల్గా వెళ్ళగలడు, స్టైల్ మెయింటైన్ చేయగలడు, ఫ్యాషన్గా ఉండగలడు. అలాగన ఉండటానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు సహకరిస్తారు. ఏం ప్రయోజనం, ఏం ఉపయోగం? మీ పిల్లల్ని అలా పెంచడం వల్ల ఏమి ఫలితం? వాక్యం, దేవుని వాక్యం తెలియజేస్తుంది, బుద్ధి చెప్పినటువంటి వారి మీద జనులు ఏం చేస్తున్నారట? పగపట్టేవారుగా ఉన్నారు. నేను అదే పరిస్థితిలో ఉంటాను. పిల్లల్ని ఎక్కువగా మందలిస్తానని, పిల్లలకి ఎక్కువగా బుద్ధి చెబుతానని, పిల్లల్ని ఎక్కువగా వారికి చిన్నవిగా వారికి శిక్ష పెడుతూ ఉంటానని నా మీద సణుగుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రియమైన వారులారా, నేను ఒక్క మాట చెప్తున్నాను వినండి. నేను ప్రత్యేకంగా నేను సేవకునిగా చెప్తున్నాను. నేను పిల్లల్ని ఎవరినైనా మందలిస్తూ ఉంటే నన్ను ప్రశ్నించడానికి మాత్రం మీరు రావద్దు. మా పిల్లోడిని ఎందుకు కొట్టారు, లేదా మా పిల్లోడిని ఎందుకు ఇలా మందలించారు? కనీసం సేవకుని భయమైన నీ పిల్లలకి లేకపోతే వారు ఎలాగున బుద్ధి తెచ్చుకోగలుగుతారు? అక్కడ వాక్యం తెలియజేస్తుంది. అందుకనే చూడండి, 13 వచనాలు చదువుకుందామా? ఇది చెడు కాలము గనుక. ఏమండి, బైబిల్ ఉన్న వాళ్ళు చదువుతున్నారా అండి? ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకండి. ఏం చేయాలట? వెదకాలి. కీడు విడిచి మేలు వెదకండి. ఏమండి, నేను ప్రేమతో మనవి చేస్తున్నాను, రిక్వెస్ట్ అనుకోండి. కుటుంబాలలో ఏమండి, దేవుని వాక్యాన్ని వెతకకపోవటం వల్ల కుటుంబాలలో ఆత్మ సంబంధమైన పరిస్థితులు మనం కనుగొనకపోవటం వలన పిల్లలపైన, కుటుంబాలపైన కీడే. నీ కుటుంబానికి ఆశీర్వాదం కలగటానికి ఈ మాట చెబుతున్నాను. కుటుంబాలలో ఆయన ఏ స్థానంలో ఉన్నాడో చెప్పగలవా ఒకసారి? నీ కుటుంబంలో దేవుని స్థానం ఎక్కడా? నీ కుటుంబంలో దేవుని స్థానం ఎక్కడో తెలుసా? ఒక ఫోటోకి. దేవుడు ఫోటో ఇంట్లో పెట్టుకొని, ఏమండి మా బాప్ ఇచ్చిందండి, మా తాత కొన్నాడండి అని ఆ ఫోటో పెట్టుకుని ఆ ఫోటోకి అగరొత్తులు వెలిగించి దండం పెట్టుకునే క్రైస్తవులు ఈనాటికి ఉన్నారు. ఈరోజు ప్రేమతో మనవి చేస్తున్నాను. అందుకనే ప్రియమైనటువంటి వారులారా, చూడండి ఆ తర్వాత మాట, అలాగూ కీడు విడచి మేలు వెదకుడి, అలాగూ చేసిన ఎడల మీరనుకొను చొప్పున దేవుడును సైన్యములకు అధిపతిగు యెహోవా మీకు తోడుగా ఉండును. ఆమెన్ అన్నవాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? ఏమింటున్నారు మరి? కీడును విడిచిపెట్టి నీవు మేలును వెదకగలిగితే యెహోవా నీకు తోడుగా ఉండును. అంటే గమనించవలసింది ఏమిటి అని అంటే, మేలు వెదికే వాళ్ళు అక్కడ ఎవరు కూడా లేరు. అది అందుకే నీవు మేలు వెతుకు అని ప్రత్యేకంగా చెప్తున్నాడు. మేలు ఏమండి, రిమోట్ పట్టుకోగానే మీరు ఏం వెతుకుతారండి చెప్పండి? టీవీ రిమోట్ పట్టుకోగానే ఏం వెతుకుతారు? మేలు వెతుకుతారా, కీడు వెతుకుతారా? దేవునికి స్తోత్రం, మా ఇంట్లో టీవీ లేదు, నాకు రిమోట్ లేదు. మా ఇంట్లో, నా గదిలో, మా పిల్లల గదిలో రెండే రిమోట్లు ఉంటాయి. ఒకటి ఫ్యాన్ రిమోట్, 2 ఏసీ రిమోట్, అంతే. ఇంకా రిమోట్లు ఉండవు. పాడైపోయిందండి, ఇది పాడైపోయిన రిమోట్ అండి, ఇది బ్యాటరీ ఒకటి ఎత్తే పని చేద్దండి, ఈ రిమోట్కేమో తిరగెత్తే రిమోట్ పని చేద్దండి. అన్ని రిమోట్లు ఉండవు ప్రియమైన వాళ్ళు. మా ఇంట్లో టీవీయే లేదు, టీవీ రిమోట్ కూడా లేదు.
ఎందుకులేండి ఫోన్లు ఉంటాయి మీకు అని అనుకుంటున్నారా? ప్రియమైన వాళ్ళారా, ఫోన్ ఎవ్రీథింగ్ వాజ్ కండిషన్డ్. మా ఇంట్లో ఫోన్స్ అన్నీ కండిషన్గా ఉంటాయి. మా పిల్లలు పడుకున్న తర్వాత లేదా మా పిల్లలు లేనప్పుడు మేము మొబైల్స్ చూస్తాం. నేను ప్రత్యేకంగా నా చేతిలో ఫోన్ ఉండి మా అమ్మాయి నాన్న అని వస్తే మాత్రం ఫోన్ సైడ్కి వెళ్ళిపోవలసిందే. కొన్ని మనం చెయ్యాలి ఇలాంటివి. ఈరోజు అదే చెబుతూ ఉన్నాను ప్రియమైన వాళ్ళరా, కీడు విడిచి మేలు వెదుకుడి, అప్పుడు ఇదిగో మీరు ఇలాగు చేసిన ఎడల మీరనుకొను చొప్పున. ఈ మాట ఎంత అద్భుతంగా ఉందండి. ఏ చొప్పునట? మీరేమైతే అనుకుంటారో, మీరు ఏమైతే అనుకుంటారో దేవుడును, అసలు నాకెంత తృప్తిగా అనిపించిందో ఈ మాట. దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా ఉండును. ఈ రాత్రి మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తున్నాను. చదువుకునే కొద్దీ 23వ వచనములో ఏమండి మన గురించి వ్రాసారు. అక్కడ చూడండి, మన ఇంట్లో ఉన్న టీవీల గురించి వ్రాసారా. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి, అంటే దేవుడే మీ పాటల ధ్వని తొలగనీయుడి అని అన్నాడంటే ఏమిటి? దేవుడు పాటలు కాదనమాట అయ్యి. అంతేనా అండి? ఒక్కొక్కడండి కూర్చొని ఏదైనా పొరపాటుగా అలాగే వెళ్తా ఉన్నప్పుడు ఒకడు నా ముందే ఒకడు సినిమా పాడేస్తే మనకేమో పాము సోములు వెంటనే పిలిచి ఎరా ఏం పాట అంటే లేదు. వినండి ప్రియమైన వాళ్ళారా, మన ఇంట్లో మనం దేవుని పాటలు ఎక్కువగా ప్రస్తావన కలుగుతుంటే మన పిల్లలకు ఆ పాటలు వస్తాయి. మన కుటుంబాలలో ఎప్పుడు టీవీ దేవుడు చదవండి, మీ పాటల ధ్వని నా యుద్ధ నుండి తొలగనీయుడి, మీ స్వరమండలముల నాదము వినుటకు నాకు. ఎందుకు అంటే అయ్యి దైవ సంబంధమైనవి కావు గనుక. 6వ అధ్యాయంలోనికి వెళ్ళిపోదాం. 6వ అధ్యాయము 1 వచనాలు చదువుకుందాం. సియోనులో నిర్విచారముగానున్న వారికి శ్రమ, షోమ్రోను పట్టణముల మీద నిశ్చింతగా నివసించే వారికి శ్రమ, ఇశ్రాయేలు వారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ. 3వ వచనం, ఉపద్రవ దినము బహుదూరమున్నదనుకొని అన్యాయపు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములు స్థాపింతురు. పదో వచనం, ఒక దాయాది కాల్చబోవు వానితో కూడా ఎముకలను ఇంటిలో నుండి బయటకు కొనుపోవుటకై శవమునెత్తినప్పుడు ఇంటి వెనుక భాగం ఒకని చూచి ఇంటిలో మరి ఎవరైనా మిగిలి ఉన్నారా అని అడుగగా అతడు ఇంకెవరూ లేరనుకొని అంతటా దాయాదిట్లనును నీవిక నేమియు పలుకక ఊరకుండము, యెహోవా నామము స్మరించకూడదు. ఏలయనగా గొప్ప కుటుంబములు పాడగుననియు చిన్న కుటుంబములు చీలిపోవుననియు యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఇది ఆలోచన చేయాలంటే కొంత సమయం పడుతుంది. అయితే వినండి ప్రియమైన వాళ్ళారా, ఒక ఆసక్తికరమైన అధ్యాయంలోనికి మనం వెళుతూ ఉన్నాం. ఏమిటి ఆసక్తికరమైన అధ్యాయం? 7వ వచనము, 7వ అధ్యాయాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఈ 7వ అధ్యాయంలో ప్రస్తావించిన ఆలోచన ఏమిటో తెలుసా? వినండి జాగ్రత్తగా. 6వ అధ్యాయం వరకు ఈ ఆమోసు ప్రవక్తకి ఈ విషయాలన్నీ కూడా చూపించి వచ్చిన తరువాత ఇక్కడ ఏం జరిగిందో చదువుకుందాం ప్రియమైన వాళ్ళ. 7వ అధ్యాయం ప్రారంభము నుండి కడవరి గడ్డి మొలిచినప్పుడు యెహోవా మిడతలను పుట్టించి దర్శన రీతిగా దానిని నాకు కనపరిచెను. ఆ గడ్డి రాజునకు రావాలనని కోత అయిన తరువాత మొలిచినది. ఇప్పుడు జాగ్రత్తగా చదవాలి, జాగ్రత్తగా చదవండి.
నేలను మొలిచిన పచ్చికంతయు ఆ మిడతలు తినివేసినప్పుడు, యెహోవా, ప్రభువైన యెహోవా, నీవు దయచేసి క్షమించుము. యాకోబు కొద్ది జనము గలవాడు, అతడెలాగు నిలుచును అని నేను మనవి చేయగా, యెహోవా పశ్చాత్తాపడి అది జరగదని సెలవిచ్చెను. ఎవరు మనవి చేయగా? ఇవన్నీ చూచిన తరువాత, దేవుడు ఆమోసుకి ఇవన్నీ చూపించిన తరువాత, అవన్నీ ఎండిపోయి మిడతలు తినివేసినప్పుడు, ప్రభువా యెహోవా, ఈ బిడలను క్షమించు అని నేను మనవి చేయగా యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా పశ్చాత్తాపడి అది జరగదు అని సెలవిచ్చాను. ఈ మాట అర్థమైందా? ప్రభువా, వీరిని క్షమించు అని నేను మనవి చేయగా, యెహోవా పశ్చాత్తాపడి ఇది జరగదు అని సెలవిచ్చాను. ఏమర్థమైంది ఈ మాట మీరు విన్నప్పుడు? నేరుగా చెప్పనా, సాఫ్ట్గా చెప్పనా, షార్ప్గా చెప్పనా? ఏమండి, సాఫ్ట్గా చెప్పనా, షార్ప్గా చెప్పనా? మొండిగా చెప్పనా, బండగా చెప్పనా? మీరే ఆలోచన చేయండి. దేవుడు ఇవన్నీ కూడా చూపించిన తరువాత, ప్రభువా యెహోవా, వీరిని క్షమించు అని నేను మనవి చేయగా, ఎవరు అన్నారన్నమాట? ఎవరన్నారండి ఆ మాట? ప్రవక్త అయిన ఆమోసు. ప్రభువా క్షమించు అని నేను మనవి చేస్తే, అనగా ప్రవక్త సేవకుడైన ఆమోసు దేవునికి క్షమించమని ఈ ప్రజలను బట్టి దేవునిని అడిగితే, యెహోవా పశ్చాత్తాపడి ఇది జరగదు అని చెప్పాను. ఇంకో రిక్వెస్ట్ కూడా ఉంది. 5వ వచనం చదవండి. 5, 6 వచనాలా? ప్రభు అయిన యెహోవా, యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగు నిలుచును? మానివేయుమని నేను మనవి చేయగా, యెహోవా పశ్చాత్తాపడి అదియూ జరగదని సెలవిచ్చాను. ఏమండి, డైరెక్ట్గా చెప్పానా? టైం అయిపోయింది. డైరెక్ట్గా ఏమిటో తెలుసా? నీకు వేరే ఆప్షన్ లేదు. నిన్ను క్షమించమని అడగాలి అని అంటే సేవకుడే ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. అనరే? ఇప్పుడు అనరు మీరు. ఆమోస్ అంటున్నాడండి, ప్రభువా, ఈ ప్రజలను దయచేసి క్షమించు అని నేను మనవి చేసిన తరువాతే దేవుడికి పశ్చాత్తాపం కలిగగా ఇది జరగదు అని యెహోవా సెలవిచ్చాడు. తెలుసా? ఈరోజు వినండి ప్రియమైన వారులారా, నేను అందుకే ఎక్కువగా చెప్తుంటాను, దేవునికి, దేవుని సేవకునికి, దేవుని సంఘానికి అనండి. మొదటిది దేవునికి, దేవుని సేవకునికి, దేవుని సంఘానికి షుడ్ యు కీప్ వెరీ క్లోజ్ ఇంటిమసీ. చెప్పండి, ఎవరెవరికి? దేవునికి, ఇది నీవు దేవునితో, ఇది నీవు ఈ కనెక్టివిటీని నీవు మెయింటైన్ చేసుకోగలిగితే, ప్రభువా వీరిని క్షమించు అని నేను మనవి చేస్తే అనరే, అది జరగదని యెహోవా సెలవిస్తాడు. ఏమో, నేను ఇలాగునే చెబుతుంటే మీలో ఎంతమందికి ఈ మాట మీకు అర్థమయ్యిందో తెలియదు, కానీ నేను చెప్తూ ఉన్నాను, నీవు క్షమించబడాలన్నా, నీవు ఆశీర్వదించబడాలన్నా దేవుని సేవకునిగా నేను ఆయనకు మనవి చేయాలి. ప్రభువా, ఈ కుటుంబం నమ్మకంగా ఉంది, నీవు దీవించాలని నేను కోరుకోవాలి.
ఈ కుటుంబం లేదా ఈ పిల్లలు నా మాటకు లోబడుతున్నారు ప్రభా, ఈ కుటుంబం కష్టమైన నష్టమైన ఆదివారం కుటుంబంగా మందిరంలో ఉంటున్నారు అని నేను మనవి చేస్తే యెహోవా నిన్ను బట్టి ఆయన పశ్చాత్తాపడి నీకు రావలసిన కీడు మానివేసి ఆయన ఆశీర్వాదంగా చేస్తాడు. అవదంటున్నాను అనుకుంటున్నారా? యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనమా? ఆ పై వచనం నుండి చదువుతారా? ఆయన కరుణావాత్సల్యములు గలవాడును శాంతమూర్తి అత్యంత కృప గలగవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించడని ఎవడు చెప్పగలడు అని నేను యెహోవాకు మనవి చేయగా ఇది జరగదు అని దేవుడు చెప్పాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, దేవుడు పశ్చాత్తాపపడాలి అని అంటే నీ ప్రార్థన కంటే నీ గురించి నీ సేవకుడు చేసే ప్రార్థనే దేవుని సన్నిధానానికి చేరగలదు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, గమనిస్తున్నారా? మన పిల్లలేమో పాస్టర్ గారు పక్కనున్నా నమస్కారం కూడా పెట్టరండి. నేనేమనుకోను, నా మనసులో భలే నమస్కారం పెట్టకుండా బాగానే వెళ్ళిపోతున్నాడు, అదే పోన్లే అని అనుకోవాలా? నేను మాట్లాడరామండి. చాలామంది అండి సేవకుని కనీసం గౌరవం, సేవకుడు అని గౌరవం చూపేవాళ్ళు లేరండి. ఏం మనవి చెయ్యాలి నీ గురించి? నేను దేవుని మందిరంలో కుటుంబంగా కనిపించి ఎన్ని నెలలు అయిపోతుందో ఏమని మనవి చెయ్యాలి నీ గురించి? నేను ఇవన్నీ యెహోవా నాకు చూపించగా యెహోవా వీరిని క్షమించు అని నేను మనవి చేయగా యెహోవా పశ్చాత్తాపడి ఇది జరగదు అని సెలవిచ్చాను, ఇదియూ జరగదని సెలవిచ్చాను. ఈ రాత్రి మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, ప్రేమతో మనవి చేస్తున్నాను. ఏమండి, ఒక విషయాన్ని గమనించారా మీరు? నిన్నటి రోజున ఈ దినం రోజున ధ్యానంలో మీరు గమనించిన సందర్భం ఏమిటి చెప్పండి? సందేశంలో నిన్నటి రోజున ఈ రోజున మీరేమి గమనించారు? వాక్యం వింటున్నారు కదా. నిన్నటి రోజున 1, 2, 3 అధ్యాయాలు చదువుకున్నాం, నేర్చుకున్నాం. ఈ దినమున 5, 6, 7 అధ్యాయాలు చదువుకున్నాం. 4వ అధ్యాయాన్ని ఎందుకు ఆగానో గమనించారా? రేపటి రోజున 4వ అధ్యాయం పైన ఉదయకాల ఆరాధనలో సందేశం ఉంటుంది కనుక ఒక క్షణం కొన్ని సుమారు 14 వచనాలు బహుశా ఉంటాయి అనుకుంటా. దయచేసి 4వ అధ్యాయాన్ని చదువుకోండి. ఒక మాట ఇప్పుడు కాదు, ఇప్పుడు నా వైపు చూడండి. నాకు తెలుసు మీరు ఇక్కడ తప్ప ఇంట్లో కాంత సమయం కూడా భక్తిగా గడిపే అనుకూలత మీరు తీసుకోరు అని. ఏమంటే ఒక మాట చెబుతానండి, ఈరోజు సంగతి దేవుడు మనలను చూసి, ఆయన మనలను చూసి ఆనందపడాలి అని ఈరోజు ఒక్కరోజు సంగతి ఆలోచన చేద్దాం. నీ కుటుంబంలో ఎలవేనండి, నీ కుటుంబంలో నీ ఇంటిలో నీవు దేవునితో గడిపిన సమయం ఎంత? ఒక పావు గంట, ఒక అరగంట, లేదా నీ ఇంటిలో వాక్యాన్ని, బైబిల్ గ్రంథాన్ని తీసి దేవుని నీవు చదవగలిగి ఉండి కూడా
దైవ వాక్యాన్ని నీవు తీసి చదవలేకపోతే నీవు దేవునికి ఇచ్చే సమయం ఏముంది? మరి దేవుడు ఎలాగా నిన్ను రక్షించి నిన్ను కాపాడి, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, ఈ బాధ తీసే, ఈ కష్టం తీసే, ఈ వేదన తీసే, ఇదేనా నీ ప్రార్థన? దేవునికి నీవిచ్చే సమయం లేదే, దేవుని ఇంట్లో దేవునితో గడిపే సమయం లేదే, దేవుని వాక్యంతో గడిపే సమయం లేదే. ఏం చూసి దేవుడు నిన్ను ఆశీర్వదించాలి? సెకండ్ ఆప్షన్, ప్రభువా అయ్యో మీరు చెప్పరామండి, ప్రభు అయిన యెహోవా నీవు దయచేసి వీరిని క్షమించు అని నేను మనవి చేయగా యెహోవా పశ్చాత్తాపడి అది జరగదు అని సెలవిచ్చాను. అసలు ఎంత అద్భుతమైన మాట. నీ గురించి ప్రార్థించే వాళ్ళు ఎవరున్నారండి? నీ విశ్వాసాన్ని మెచ్చుకునే వాళ్ళు ఎవరున్నారు? నీ విశ్వాసాన్ని కాపాడి లేదా నీ విశ్వాసంలో మెచ్చుకొని, ప్రభువా ఈ కుటుంబం నమ్మకంగా ఉన్నారు, ఈ కుటుంబం గత వారాలుగా నమ్మకంగా కుటుంబం అంతా వస్తున్నారని మెచ్చుకునే స్థితి ఏముంది నీ ఇంటిలో? అందుకని వాక్యం తెలియజేస్తుంది, యెహోవాను ఆశ్రయించండి, ఆయనను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. రెండవ మాట, మీకు మేలు కలుగునట్లు కీడును విడిచి మేలును వెదకండి. అన్యాయం చేసేవాళ్ళు అయిపోయారు, అక్రమంగా జీవించే వాళ్ళు అయిపోయారు, బేదలను అమ్మి చెప్పులు కొనుక్కునే దరిద్ర జీవితం, డబ్బులు తీసుకొని నీతిని అమ్మేసే జీవితం. ఈరోజు ప్రేమతో మనవి చేస్తున్నాను ప్రియమైన వారులారా, దేవునితో నీవు గడుపుతున్న నీ సమయం ఎలా ఉంది అది ఆలోచన చేయి. ఒక్క నిమిషం. How you maintain your spiritual life in your home with God. దేవునితో నీవు గడిపే సమయం ఎంత? ఇంట్లోకి వెళ్ళి ఎవడికి కావాలండి? ఇంట్లోకి వెళ్ళి ఫోటో దగ్గరికి వెళ్ళి ఎవడికి కావాలండి ఇవన్నీ? నీ ముద్దులో ఇది ఏమాత్రం ప్రయోజనం? ప్రభువా వీరిని క్షమించు అని నేను మనవి చేయగా యెహోవా పశ్చాత్తాపడి ఇది జరగదు. ఎంత అద్భుతమైన మాట. ఈరోజు ఒక్క మాట నేరుగా చెప్తూ ఉన్నాను, నీ కుటుంబం క్షేమంగా ఉండాలి, నీ కుటుంబం ఆశీర్వదించబడాలి, నీవు నీ సేవకునితో తగిన ఆత్మీయ సంబంధాన్ని కలిగి ఉండాలి. నీవు నీ సంఘముతో తగిన ఆత్మీయమైన సంబంధాన్ని కలిగి ఉండాలి. అదే దేవునితో నీవు తగిన ఆత్మీయమైన సంబంధాన్ని నీవు కలిగి ఉండగలిగితే యెహోవా అన్నాడు, యెహోవా పశ్చాత్తాపడి ఇది జరగదు అని సెలవిచ్చాను. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి చిన్న ప్రార్థన చేయగలుగుతావా? ఈ రాత్రి చిన్న ప్రార్థన చేయగలుగుతావా? అయ్యా అయ్యా నన్ను క్షమించు తండ్రి. ఈరోజైనా ఇక నుండైనా లేదా ఈ 40 రోజుల ధ్యానాలలో నుండైనా నీవు ఈ మాటను నీవు గుర్తించుకో. దేవునితో నీ ఆత్మీయ సంబంధం ఎలా ఉన్నది ఒకసారి ఆలోచన చేయగలవా? ఒక చిన్న మాట ప్రార్థన, అయ్యా నా ఎడల పశ్చాత్తాపాన్ని కలిగి నాపై ఉన్న కీడును నీవు తీసివేయవా? నా పిల్లల పైన ఉన్నటువంటి కీడు చేయాలి. చిన్న మాట ప్రార్థన చేయి, చిన్న మాట ప్రార్థన చేయి. అయ్యా నాయనా 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 నాపై ఉన్నటువంటి కీడు
నాపై ఉన్నట్టు నీ పనికిమాలిన ఆలోచనలు, లేదా తమ్ముడు నీవు జీవిస్తున్న నీ వ్యతిరేక జీవితం కుటుంబానికి చాలా నష్టమవుతుంది. గమనించు. దేవునికి ఇష్టము కాని జీవితం నీవు జీవించుట వలన ఈరోజు నీ జీవితంలో ప్రభువా వీరిని క్షమించు అని యెహోవాతో నేను మనవి చేయగా, యెహోవా పశ్చాత్తాపపడి ఇది జరగదు అని సెలవిచ్చాను. ఈరోజు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలమైన మన జీవితాలలో ఆయన పరిపూర్ణతలో ప్రేమగల తండ్రి, ఈ రాత్రి మాటలు విన్న ప్రతి ఒక్కరిని బట్టి మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నేను మనవి చేయగా యెహోవా పశ్చాత్తాపపడి ఇది జరగదు అని సెలవిచ్చెను. ప్రభువా, నా నిమిత్తం నీవేమి సెలవిచ్చావు తండ్రి? అయ్యా, నా నిమిత్తం నీవు ఆశీర్వాదమును సెలవియ్యవా? నా నిమిత్తము ప్రభువా నీ దీవెన సెలవియ్యవా? నా నిమిత్తము ప్రభువా నీ సమృద్ధిని నా నిమిత్తము నీవు సెలవియ్యవా? ఈ రాత్రి మాటలు మా జీవితానికి మేలుకరంగా, దీవెనకరంగా మీరే చేసి నడిపించి బలపరిచి తృప్తిపరిచి మహిమ పొందుకొనండి. తిరిగి రేపటి దిన ఆరాధనలో మమ్మల్ని అందరినీ చేర్చి మీ కృపలో నడిపించి మహిమ పొందుకొనమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారమును మాకు దయచు. మా యెడల రుణస్థులను క్షమించున్న ప్రకారం రుణము క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువుని కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడును రేపటి దిన జరుగుతున్న ఆరాధనంతటిలోనూ సదా మనకు తోడయుండి ఆదరించి నడిపించి దీవించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.